ఫామ్ వీడియో అయితే షూట్ చేయని అయితే వెళ్తున్నాం. మన ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చేసి ఎద్దులైతే దగ్గరికి ఇట్టయితే లెవెల్ అయితే చేస్తూ ఉంటాయి ల్యాండ్ని. ఇది అనమాట కంప్లీట్ ఓవర్ ఫామ్ది. ఇంట్లో ఏదున్నా ఏది లేకపోయినా ఆవు అయితే ఖచ్చితంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఫార్మర్స్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు ఏంది ఉదయం బయలుదేరాలనుకుంటున్నారా? ఈరోజు మన ఫామ్ వీడియో అయితే షూట్ చేయని అయితే వెళ్తున్నాం. మీరు కానీ మన ఫామ్లో మార్నింగ్ ఎలా యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది మొత్తం అయితే మీకు ఈ వీడియోలో రికార్డ్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన ఫామ్లో అయితే ఈరోజు నారాతులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క దున్నుతా ఉంది కైలు, ఇంకో పక్క నారాతులు జరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్క ఎద్దులు లెవెల్ చేస్తూ ఉన్నాయి. అన్నీ అయితే ఈ వీడియోలో అయితే మీకు షూట్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే ట్రాక్టర్ దున్నుతా ఉంది, ఇక్కడ ఎద్దులు లెవెల్ చేస్తూ ఉన్నాయి. ఏడైతే నారాతలు జరుగుతూ ఉన్నాయి, కూలోళ్ళు నారాతలు వేస్తూ ఉన్నారు. ఇది అనమాట కంప్లీట్ ఓవర్ ఫామ్ది. ఇదిగో మన లేనా చూడండి, గమ్ము పడుకొని ఉంది. ఒక్కరో గెలిగామంటే సౌండ్ చేసిద్ది. కోడి పిల్లలు చూపిస్తా. అమ్మ లేసి వెళ్ళిపోతాయి ఇప్పుడే ఉదయం. చిన్న చిన్న పిల్లలు. బాతులు అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇవి మన కోళ్ళు. ఇవి ఖజానా బాతులు. ఇవి మామూలుగా ఇవి గాడ్స్ అంటారు ఫామ్కి. ఇవి ఉండడం వల్ల ఏం చేస్తే కొత్త మనుషులు ఎవరు సస్పెక్ట్గా కనిపించినా అరుపు అయితే స్టార్ట్ చేస్తాయి. అస్సలు ఆపు. మన పొలంలో అయితే బెంగాల్ వాళ్ళు అయితే ఏతలు అయితే వేస్తున్నారు ఈరోజు. పక్క ఇటు సైడు రోటావేటర్తో అయితే దున్నుతూ ఉన్నారు. ఇంకొక ఇలా దున్నిన తర్వాత మళ్ళీ ఎద్దులు అవిగో అక్కడ ఉన్నాయి. ఆ ఎద్దులతో అయితే మళ్ళీ లెవెల్ చేస్తున్నారు. ఆ లెవెల్ చేసిన తర్వాత మళ్ళీ ఏతలు అయితే వేయడం జరుగుతుంది. ఈ బురదలో వెళ్ళాలంటే చెప్పులు తీసి చేతిలో పట్టుకొని పరిగెత్తా వెళ్ళడం. మనకైతే బెంగాల్ వాళ్ళు అయితే ఎందుకని ప్రిఫర్ చేస్తున్నారంటే ప్రస్తుతానికి వాళ్ళు దూరంగా అంతా దగ్గర వేయకుండా దూరంగా వేస్తారు. ఇలా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు పిలకలు అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది. అందుకని వీళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు వేసేదానికి నారు. ఆ ఓడైతే నేను నడవలేనురా నాయన కైల్లో, నువ్వు వెళ్ళేసి వచ్చి అని చెప్పేసి ఆడే కూర్చునేసినాడు ప్రశాంతంగా. ఇదైతే షెడ్. ఇక్కడైతే ఆవులు ఉన్నాయి, లేనా ఉంది, ఇక్కడ కోళ్ళు, ఇటు సైడ్ బాతులు అయికో మేత తింటా ఉన్నాయి. మా వాడైతే గమ్ముగా అక్కడ కూర్చునేస్తున్నాడు. మార్నింగ్ ఈ గెనాల మీద నడుస్తుంటే ఆ ఫీలింగే వేరు. అది ఈ లొకేషన్లో ప్రస్తుతానికైతే. ఎద్దులు చూడండి లెవెల్ చేస్తున్నాయి. ఇక్కడ మనం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. మంచి ముందు ఎండ కొడుతుంది, అందుకని షార్ట్ బాగా రావట్లేదు. ఇవంతా గెనాలు నీళ్ళు పారడం కోసం నరికేసి ఉన్నారు. అవన్నీ ఇప్పుడు మళ్ళీ
నీళ్ళు పారేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్టెలు కట్టినారు, కొత్త గినాలు ఇవన్నీ. అందుకని మనం నడవాలంటే కొత్తగా వేసిన వాటి మీద నడిచామంటే కాళ్ళు జంబో జాతర అంటాయి. ప్రశాంతంగా నిదానంగా ఏమో ఏడెట్లా నడవాలి, దిగ్గు నీళ్ళల్లోకి అంతే. వస్తున్నాం అని చెప్పేసి అవి అట్టబోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ అవి రివర్స్ వచ్చేదాకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేదాకా మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఇవి స్టార్ట్ అయినాయి, అటు సైడ్ తిరిగి రావడం. చూద్దాం ఎప్పటికి వస్తాయో. వచ్చేసి ఎద్దులైతే దగ్గరికి. చూడండి ఈ సీన్ అయితే ఎలా ఉందో, భయం వేస్తుంది దగ్గరికి వచ్చేస్తున్నాయి ఇవి. ఇట్టయితే లెవెల్ అయితే చేస్తూ ఉంటాయి ల్యాండ్ని. ఇలా ల్యాండ్ లెవెల్ చేసిన తర్వాత వాళ్ళైతే నారాతలు అయితే కరెక్ట్గా అయితే ఏతపడుద్ది. మట్టి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల ల్యాండ్ మీద మనకైతే నీళ్ళ మీద తెలియదు. అందుకనే ఇలా లెవెల్ చేసుకోవాలి నారాతకు ముందు మనం ల్యాండ్ని అయితే. ఇది అనమాట కంప్లీట్ ఓవర్ ఫామ్ది. నేను బెంగళూరు. బాగున్నా. ఇంకా బయలుదేరదాం మనం ఇక్కడి నుంచి. మళ్ళీ షెడ్ కాడికి వెళ్ళి అక్కడ చూపిస్తాను ఇంకేమైనా. రాకేష్తా లెవెల్ చేస్తున్నావా? మాట్లాడుతావు వీడియోలా? మాట్లాడవా? మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడతా? మన అంకుల్ అయితే వస్తున్నాడు. మన అంకుల్ చేత మనం అంతకుముందు అయితే వీడియో తీసాం, మనం ఇంటర్వ్యూ చేసాం, గుర్తుందా? మళ్ళీ మాట్లాడిపిద్దాం. ఇప్పుడు ఒకరోజు బిజీగా ఉన్నాడు. బెంగాల్ వాళ్ళు అయితే ఫుడ్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడే మన షెడ్ కాడ. ఇక్కడే ఉంటారు వీళ్ళు నైట్. మునక్కాయ ఆలు కర్రీ. ఇంట్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆవు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అమ్మేసినా మళ్ళీ 1-2 డేస్లో మళ్ళీ అయితే రివర్స్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. మన దూడకైతే కాలు ఇరిగినట్టుంది, అందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం పాపం. ఆడోడు దెబ్బ తగులు ఉంటాయి, గమ్ముగానే ఉండవు. షెడ్ వెనకాలైతే మనకైతే సూపర్ నేపియర్ అయితే వేస్తున్నాం. ఈ సూపర్ నేపియర్ ఇవన్నీ మన ఆవులకి వాటికి మేతకైతే వేయడానికి కోసం వెనకాల మామిడి చెట్లు ఉన్నాయి. వాటి మధ్యలో అయితే సూపర్ నేపియర్ వేస్తున్నాం. గడ్డి, పచ్చిగడ్డి కావాలి కదా ఈ ఆవులకి. పాలు తీసుకొని అయితే ఏం తాగం ఈ ఆవులవి, దూడలకే వదిలేస్తాం. మళ్ళీ ఏమైనా హెచ్ఎఫ్లో వస్తే అప్పుడు కావాల్సింటే పాలు తీసుకొని అమ్మేస్తాం. అవి కానీ బర్రె అయితే తెచ్చుకుంటాం. బర్రెని తెచ్చుకున్నాక పాలు ఏమైనా తీసేది. ఆవు పాలు అయితే ఇక్కడ మన సైడ్ ఇక్కడ తాగరు. ఓన్లీ ఇప్పుడు మాకైతే తిరుపతి అవతలకి కాళహస్తి దాటితే మళ్ళీ మొత్తం ఆవు పాలు. దానికి ముందు దాకైతే మొత్తం బర్రెపాలే తాగుతారు. ఈ లొకేషన్ అంతా నెల్లూరు, ఒంగోలు దాకా. ఈ రోజుకైతే ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, బాయ్. ఫస్ట్ టైం వ్లాగ్ అయితే చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి అయ్యా. గంట కొడతారా నీది. బాయ్ ఫ్రెండ్స్.